మేము అనుకున్నాం 6 గ్యారెంటీలు మహిళలకు 2,500 ఇస్తారేమో, ఈసారి బడ్జెట్ పెంచుతారేమో 6 గ్యారెంటీలకు అనుకున్నాం. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తారేమో, బడ్జెట్ పెంచుతారేమో అనుకున్నాం. కానీ కోత పెట్టిండ్రు. 56,000కి 50,000కి చేసిండ్రు. 6,000 కోత పెట్టిండ్రు. అంటే ఉన్న ఇచ్చిన స్కీములు కూడా బంద్ అవుతాయా? ఇందులో కూడా కోత పెడతారా? 6 గ్యారెంటీలు అమలు విషయంలో మీరు బడ్జెట్ పెంచుతారా, దించుతారా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈరోజు? అదేవిధంగా తలసరి ఆదాయం ఇవాళ బడ్జెట్లో చెప్పారు, దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9% ఎక్కువగా ఉంది అన్నారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలో చూస్తే తలసరి ఆదాయం ఇంకా చాలా ఎక్కువ ఉండేది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ 12.1%. బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో తలసరి ఆదాయం యొక్క యావరేజ్ 12.1%. కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం ఎంత? 10.2%. ఎందుకు తగ్గింది? ఇది మీ పరిపాలన వైఫల్యం, ఇది మీ చేతగానితనం, మీ స్కాముల వల్ల, మీ అక్రమ అవినీతి సంపాదన మీద మీ దృష్టి పెట్టి పాలన గాడి తప్పడం వల్ల ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ హయాంలో 12.1% తలసరి ఆదాయం ఏటా పెరుగుతూ పోతే మీ పాలనలో అది 10.2% తగ్గడం మీ పరిపాలన వైఫల్యానికి ఇది ఒక నిదర్శనం. అండ్ నంబర్ 2, జిఎస్డిపి. బీఆర్ఎస్ పాలనలో జిఎస్డిపి వృద్ధి రేటు 12.5%, 12.5%. ఇవాళ బట్టి గారి ప్రసంగంలో జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత చెప్పినారు? 25-26 సంవత్సరానికి 10.7% అని చెప్పారు. మా పాలనలో 12.5% జిఎస్డిపి రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగితే మీ పాలన 10.7%కు తగ్గిందంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిపోయింది. పాలనలో మీరు ఫెయిల్ అయ్యారు. మీ తుగ్లక్ పనుల వల్ల, మీ హైడ్రా, మీ కూల్చివేతలు, మీ కరప్షన్, మీ పరిపాలన వైఫల్యం వల్ల రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 12.5 నుంచి 10.7% తగ్గింది. తలసరి ఆదాయం తగ్గింది, జిఎస్డిపి తగ్గింది. ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్? ఇంకా సిగ్గు లేకుండా బల్లలు కొడుతున్నారు. పోయినసారి ఇట్లే బల్లలు కొట్టిరు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాం అనగానే కొట్టుడే కొట్టుడు. బట్టి గారి మాటల్లో ఒత్తి పలుకుడే ఉంది తప్ప చేతలు మాత్రం మూగబోతున్నాయి. మాటలు ఒత్తి పలుకుతుండు, చేతలు మాత్రం మూగబోతున్నది. పోయినసారి కూడా ఇట్లే ఒకటే కొట్టుడు. ఏది రాజ్య యువ వికాసం ఇస్తూనే ఉన్న 6,000 కోట్లు అంటే కొట్టుడే కొట్టుడు. 1 రూపాయి ఇచ్చింది లేదు, ఒకరికి ఇచ్చింది లేదు. చూస్తే ఏమున్నది? అంతా డొల్ల. జిఎస్డిపిలో డౌన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో డౌన్. ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలన ఎట్లా ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవర్ గ్రోత్ రేట్ వాజ్ మచ్ హయ్యర్. ఏమనంటే ప్యూర్ రేర్. ఈ తెలంగాణలో 3 ముక్కలాట ఆడుతున్నారు. ప్యూర్ అని ఓ 3 ముక్కలాట ఆడుతున్నారు. ఇది ముమ్మాటికి ప్యూర్ మోడలో, రేర్ మోడలో, ప్యూర్ మోడలో కాదు. ఇది చోర్ మోడల్. భూములు కొల్లగొట్టే గోల్మాల్ మోడల్. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. అసలు 6 గ్యారెంటీల గురించి ఒక ముక్క లేదు. ఆ 3 ముక్కలాట గురించే చెప్పిండ్రు ప్రజలు. రాష్ట్ర ప్రజలు మేమందరము 6 గ్యారెంటీల గురించి చెప్తారేమో అని ఎదురు చూసినాం. కానీ 3 ముక్కలాట గురించే ముచ్చటంతా. నిన్న సీఎం మాట్లాడినా, ఇవాళ డిప్యూటీ సీఎం మాట్లాడినా 3 ముక్కలాట మీదనే ప్రేమ, భూముల మీదనే ప్రేమ తప్ప ప్రజల మీద లేదు, 6 గ్యారెంటీల మీద లేదు. తెలంగాణను 3 ముక్కలు చేసిండ్రు, హైదరాబాద్ను 3 ముక్కలు చేసిండ్రు. ఈ జిహెచ్ఎంసీ అని ఒకటి, మేడ్చల్ అని ఒకటి, సైబరాబాద్ అని ఒకటి, దీన్నో 3 ముక్కలు చేసిండ్రు, దాన్నో 3 ముక్కలు చేసిండ్రు. కూల్చడం మీద ఉన్న ప్రేమ, 3 ముక్కలు చేయడం మీద ఉన్న ప్రేమ వీళ్ళకి నిర్మాణాల మీద లేదు, ప్రజల మీద లేదు. ఒక రకంగా వీళ్ళ చేతగాంతనాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు. ఇవాళ ఫెయిల్ అనేటువంటిది ఇలా వాళ్ళ బడ్జెట్తోనే స్పష్టంగా తెలిపోయింది. పర్ క్యాపిటాలో, జిఎస్డిపిలో, పథకాల అమలులో, 6 గ్యారెంటీల కేటాయింపులతో ఇవాళ వాళ్ళ ఫెయిల్యూర్ను వాళ్ళే ఒప్పుకున్నారు. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడితే పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు వస్తారా?
మీ పారిశ్రామిక పాలసీ ఈజ్ ఎ ఫెయిల్యూర్ మోడల్. మీ వసూళ్లను చూసి ఇక టీజీఐసి భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ను నమ్మిన పాపానికి ఇది ఇండస్ట్రియల్ హబ్ కాదు, కరప్షన్ హబ్గా మారిపోయింది. ఇది పారిశ్రామిక హబ్ కాదు, కరప్షన్ హబ్గా మారిపోయినటువంటి పరిస్థితి. మొన్న సీఎం పచ్చి అబద్ధాలు చెప్పిండు. 6 గ్యారెంటీలు అమలు చేసినామన్నాడు మొన్న అసెంబ్లీలో. 6 గ్యారెంటీలు అమలు చేసేసిన అంటాడు. 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు 2500 అమలు కాలే. 6 గ్యారెంటీల్లో చివరి హామీ వృద్ధులకు 4000 పెన్షన్ అమలు కాలే. మధ్యలో కూడా ఏది కాలే. అంటే ఎంత అసెంబ్లీ సాక్షిగా మొన్న రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు 6 గ్యారెంటీలు అమలు చేసామని మాట్లాడిండు. ఇవాళ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ నోటి మాట కూడా అన్ని అసత్యాలు, అబద్ధాలు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసినామంటాడు. ఉన్నదా 30,000? బీఆర్ఎస్ సేకరించిన ఫార్మా సిటీ 13,000 ఎకరాలే తప్ప 30,000 ఎకరాలు ఉన్నదాగా ఏర్పాటు చేసినాం. ఇంకా అది ఎప్పుడు? అంటే అసెంబ్లీ వేదికగా ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఎక్కడ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పచ్చి అబద్ధాలు ఎవరు చెప్పలే. 2 లక్షల ఉద్యోగాలకు పాతరేసిండ్రు. జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా చెప్తారేమో అంటే సప్పులు లేదు. బీఆర్ఎస్ హయాంలో నింపిన 67,000 ఉద్యోగాల గురించి మళ్ళీ వల్లే వేసుకున్నారు. మేము ఆ రోజు 1,67,000 ఉద్యోగాలు మేము ఇచ్చాం. ఈ 67,000లో కూడా 55,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చినాయి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చెప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజావాణి గురించి ఏదో గొప్పలు చెప్పిండ్రు. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు అన్నారు. ఒక్కనాడన్నా కలిసిండు రేవంత్ రెడ్డి? ఇంకా దాని గురించి ప్రజావాణిలో ఏదో మేము చేస్తున్నాం. అసలు ముఖ్యమంత్రి ప్రజలకు కాదు, మీ ఎమ్మెల్యేలకి అందుబాటులో ఉంటలేడు. ఇక ఫ్రీ బస్సు పథకంలో గొప్పలు చెప్తా ఉన్నారు. మరి నేను అంటున్నా, ఆర్టీసీలో మీరు ఏం చెప్పారు? 9,000 కోట్లు చెప్పిండ్రు. 9,222 కోట్లు మహిళలకు ఆదా అయింది అన్నారు. సంతోషం. మరి 9,222 కోట్లు ఆర్టీసీకి చెల్లించిందా ప్రభుత్వం? 2,500 కోట్లు బకాయి పడ్డది. అందుకే ఆర్టీసీ అప్పుల ఊబిలోకి పోయింది. మీరు నిజంగా 9,222 కోట్లు ఇచ్చుంటే గత 2 సంవత్సరాల్లో ఆర్టీసీ 3,000 కోట్ల కొత్త అప్పులు ఎందుకు చేసింది? ఆర్టీసీ లాభాల్లోకి పోతే కొత్త అప్పులు ఎందుకు చేసిందో సమాధానం చెప్పండి. ఆర్టీసీ లాభాల్లో ఉంటే కార్మికులకు పెన్షన్ బకాయిలు ఎందుకు ఇస్తలేరు? వాళ్లకు జీతాలు పిఆర్సీ ఎందుకు అమలు చేస్తలేరు? వాళ్ళని ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తలేరు? అంటే అంతా బోగస్. ఆర్టీసీని అప్పులమయం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను రోడ్ల పాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికులను మొత్తం మంది ఇక్కడి నుంచి ఎల్లగొట్టే కుట్ర జరుగుతున్నది. ఆర్టీసీ డిపోలన్నీ ప్రైవేట్ పరం చేయబోతున్నారు హైదరాబాద్ లో అని మీ బడ్జెట్ ప్రసంగం చెప్పింది.